దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని సదావకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనటువంటి వందనాలను తెలియచేయాలి. ఎందుకు అనగా ఈ లాక్డౌన్ సమయాల్లో చాలామంది దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేక వారి సమయాలను దేవుని వాక్యం ఎప్పుడు దొరుకుతుందని దాహముతో ఎదురు చూచేటువంటి అనేక మంది ఈనాడు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనకి ఇచ్చారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఈ దినం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడను ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు మేము తెలియచేస్తున్న ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీవిచ్చినటువంటి కృపను బట్టి, నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు మేము తెలియచేస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీవే మాకు సహాయం చేయండి. ఈ వాక్యము వింటున్నటువంటి వారి హృదయాలలో నూతనమైన మార్పును మీరు కలుగు చేయమని, వారి జీవితాలలో ప్రభా ఎండిపోయిన స్థితి వారికి ఉన్నట్లయితే, చిగురింపబడలేనటువంటి స్థితి వారిలో ఉన్నట్లయితే నీ వాక్యము వినటగలన విశ్వాసము కలుగు జీవితాలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అనంతరము వరకు కూడా మీరే మాకు తోడయండి, సహాయము చేసి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలోకి వెళ్ళుచుండగా మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు అనగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన కృపచేత మనలను కాపాడుకుంటూ ఇంత భయంకరమైన సమయాల్లో కూడా మనకును మన కుటుంబాలకి కూడా ఏ విధమైనటువంటి తెగులు కూడా మన గుడారానికి సమీపించకుండానట్లుగా ఆయన తన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నాడు. 91వ కీర్తన 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. దేవుడు మనలను ప్రేమించున్నాడు కాబట్టి, దేవుడు మన ఎడల కృప చూపుచున్నాడు కాబట్టి ఇంతవరకు కూడా నీవు నేను సజీవముగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఎన్నిక లేని మనలను ఎన్నికగా దేవుడు ఎందుకు చేసుకున్నాడు? అందుకు కారణం ఏంటంటే ఆయనను స్తుతించడానికి కొరకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు ఒక పాస్టర్ గారు ఒక గృహాన్ని దర్శించడానికి ఒక ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో చాలా చిన్న పిల్ల ఉంటా ఉంది. 5-6 సంవత్సరాల వయసు కలిగిన పాప ఆమె చుట్టూ అనేకమైన బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటా ఉంది. ఈ సన్నివేశాన్ని దైవజనులు గమనిస్తూ ఉన్నారు. ఏంటి ఈ పాప చేస్తున్నటువంటి పని ఏంటని చెప్పి చూస్తున్నప్పుడు ఆ పాప అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఆట వస్తువులన్నిటిని కూడా ప్రక్కకు త్రోసివేసి అక్కడ పనికి రాని ఒక చిన్న బొమ్మ కనబడితే ఆ బొమ్మనే తీసుకుని ఆ పాప గుండెలకు హత్తుకుని ఆ పాప ఆ బొమ్మ మీద ఎక్కువ తన ప్రేమను చూపిస్తున్నప్పుడు ఈ సేవకునికి ఒక ఆలోచన కలిగింది. ఏంటి అనంటే ఆ పాపతో ఈ సేవకుడు ఒక మాట్లాడుతున్నాడు, అమ్మా ఏంటి ఇన్ని ఆట వస్తువులు నీ ముందు ఉన్నాయి కాబట్టి, విలువైన వస్తువులు నీ ముందు ఉన్నాయి కదా, నీకు కావాల్సిన పరికరాలన్నీ నీ ముందు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కాదని ఈ ఏమీ లేనటువంటి చిన్న బొమ్మని ఎందుకు ఎంత ప్రేమిస్తున్నావంటే ఆ పాప అంది. తెలిసి తెలియని వయసులో ఆ పాప అంటున్న మాట ఏంటంటే, ఈ బొమ్మ పనికి రాదని మా మమ్మీ డాడీ వాళ్ళు పక్కకి పడేశారు, కానీ ఈ బొమ్మకి కాళ్ళులో చేతుల్లో ఏమీలో, కానీ నాకు ఈ బొమ్మ అంటేనే చాలా ఇష్టం అంటుంది. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం పట్ల ఈ లోకం మనల్ని వెలివేసినా సరే, ఈ లోకం మనం దేనికి పనికి రామని చెప్పి బయట మనల్ని త్రోసివేసినా సరే, కానీ మన దేవుడు అంటున్నాడు, అవమానపరచబడిన వారి ఎదుట నా తలను ఎత్తువాడును నేనే అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపరచనలేడు. ఈరోజు చాలామంది తమ యవ్వన జీవితాలను ఇష్టానుసారంగా పాడు చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీ యొక్క సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించగలుగుతున్నావు? దేవుడు నీకు అసలు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను అసలు ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటి ఆలోచన ఈ దినాన చాలామంది కలిగి ఉండట్లేదు. నీవు నేను కూడా దేవుడు మనలను ఎన్నుకున్నటువంటి సమయాన్ని, దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగినప్పుడు నీవు దేవుని కొరకు ఉత్తమమైనటువంటి ఒక పనిముట్టిగా మారగలుగుతావు. దేవుని వాక్యము మాట్లాడినట్లుగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఒక మాట ఏంటో మనం చూద్దాం. ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు.
యూద రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక చక్కని యవనస్తుడు అనే కంటే యవన బాలుడు అని చెప్పడం చాలా మంచిదని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే యెహోషువ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడంట. యెహోషువ తన పరిపాలన విధానాన్ని ప్రారంభించేటప్పుడు అతని వయస్సు దగ్గర 8 సంవత్సరాలు మాత్రమే. 8 సంవత్సరాల వయసులో ఒక రాజ్యాన్ని పరిపాలించడం అంటే అది ఆశ్రమస విషయం కాదు. అనుభవ జ్ఞానం కలిగిన వారే పరిపాలించలేరు. ఎక్కువగా టాలెంట్ విషయాల్లో చూపించేవారు, నేను ఏదైనా చేయగలుగుతానన్న వారు ప్రతి దానిలో కూడా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు. కానీ జ్ఞానము తెలియక, ఇక్కడ అధికారము పట్ల అనుభవము లేక, ఏ విషయంలో కూడా ఏ విధమైన చేతను కూడా అనుభవ జ్ఞానము లేక ఉన్నటువంటి చిన్న వయస్సు కలిగిన వాడు. ఇతని వయస్సును మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కేవలము 8 సంవత్సరాలు మాత్రమే. హోషియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయువాడని అర్థం ఇవ్వబడతా ఉంది. హోషియా అనే మాటకి అర్థం ఏంటంటే యెహోవా బాగు చేయువాడు. ఇక్కడ కనబడతా ఉంది. హోషియా 8 సంవత్సరాల వయసులో అతడి జీవితాన్ని ప్రారంభించినప్పుడు, దేవుడు అతనికి ఇచ్చిన పరిపాలన విధానాన్ని ప్రారంభించినప్పుడు, అతని జీవితంలో ఒక 5 విషయాలు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం గమనిస్తే హోషియా నీతిని అనుసరించి నడుచుకున్నవాడిగా బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 34వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతా ఉంటే, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు, కుడికైనను ఎడమకైనను తొలగికుండా తన పితరుడైన దావీదు చూపినకు ప్రవర్తనకు సరిగా అతడు ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 8 సంవత్సరాల వయసులో, జ్ఞానము లేని వయసులో, ఆడుకునే వయసులో, ఈ లోకంలో విచ్చలవిడిగా తిరిగేటువంటి వయసులో ఇక్కడ కనబడుతున్న మాటలు ఏంటో తెలుసా? అతని తండ్రి కంటే ఇతడు తన పితరుడైన దావీదును బట్టి, అతడు పితరుడైన దావీదు యొక్క ఆరాధనను జ్ఞాపకం చేసుకుని దేవుని దృష్టికి నీతిని అనుసరించు నడుచుకున్నవాడిగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాటలు ఎందుకు నేను సెలవిస్తున్నానంటే, ఈ దినం చాలా మంది చెబుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? నాకు ఇంకా చాలా వయసు ఉందండి, నేను అప్పుడే దేవుని నమ్ముకోవడం కాదు. నాకు ఇంకా చాలా వయసు ఉంది, దేవుని స్తుతించడానికి కాదు. మందిరంలోనికి రమ్మంటే మాకు ఇప్పుడు సమయం లేదంటారు. దేవుని స్తుతించాలంటే సమయం లేదంటారు. కానీ ఇతడికి ఇచ్చినటువంటి దేవుని సమయం ఎప్పుడో తెలుసా? ఇతడు దేవుడు ఎన్నుకున్నటువంటి సమయం ఎప్పుడో తెలుసా? కేవలము 8 సంవత్సరాల వయసులోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 సంవత్సరాల వయసులో 3వ వచనం సెలవిస్తూ ఉంది, బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడంట. రెండవది మనకు కనబడతా ఉంది, 1 దేవుని నీతిని అనుసరించడం నడుచుకున్నాడంట. 8 ఏండ్ల వయసులో అతడికి నీతి ఏంటో తెలియదు, అవినీతి అంటే ఏంటో తెలియదు, మోసం అంటే ఏంటో తెలియదు, దగ అంటే ఏంటో తెలియదు. కానీ తెలిసి తెలియని వయసులో తన పితరుడైన దావీదుని జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఎలా నడుచుకోవాలో ఒక చక్కని మార్గాన్ని నేర్చుకున్నాడు. ఇది నాన్న చాలామంది యవన జీవితాల్లో గమనిస్తూ ఉంటే వారి యొక్క నడవడిక సరైన విధానంలో కనబడట్లేదు, వారి యొక్క మాట తీరు సరైన విధానంలో కనబడట్లే. పేరుకు వయసు ఉంది, పేరుకు జ్ఞానం ఉంది, పేరుకు పలుకుబడి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఎలా కనబడాలో వారికి ఏమాత్రం కూడా తెలియట్లేదు. కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇతని జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోగల కారణం దేవుడు అతనికి ఇచ్చిన సమయాన్ని తూచా తప్పకుండా పాటించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అతని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. 8 సంవత్సరాల వయసులో నీతిని అనుసరించి నడుచుకోవడమే మాత్రమే కాదు, రెండోది అంటా ఉన్నాడు 34వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నా తెలుసా? దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా మారిపోయాడంట. ఎలా మారిపోయాడు చెప్పండి? దేవుని యొద్ద విచారణ చేసే వ్యక్తిగా. దేవుని యొద్ద విచారణ. ఈరోజు నీ తల్లిదండ్రుల దగ్గర కాదు, నీ లోక స్నేహితుల దగ్గర కాదు, నీ లోక సంబంధమైన ఇతర కార్యాల దగ్గర విచారణ చేయడం కాదు, కానీ నిన్ను పిలిచిన వాని దగ్గర నీవు విచారణ చేయగలిగినట్లయితే నీ యవ్వన జీవితంలో నువ్వు ఎలాగ వెళ్ళాలో నీకు ఒక చక్కని మార్గాన్ని ఆయన తెలియపరుస్తాడు. ఈ హోషియా నేర్చుకున్నటువంటి ప్రథమ లక్షణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడు. కాబట్టి ఆ పై వచనంలో కనబడతా ఉంది, కుడికైనానో ఎడమకైనానో త్రొట్టిల్లుకుండా
ఉండినట్లుగా యెహోవా అతడు చక్కగా నడిపించాడంట. సరైన ప్రవర్తించగలిగాడు. ఈ రోజున నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈ లాక్డౌన్ సమయాల్లో చాలామంది యవన బిడ్డలు చేస్తున్నటువంటి పనులు ఏంటో తెలుసా? టిక్టాక్ వీడియోల్లో చూస్తూ ఉన్నారు. వారి సమయాన్ని సెల్ ఫోన్ దగ్గర గడుపుతూ ఉన్నారు. వారి సమయాన్ని టీవీల దగ్గర గడుపుతూ ఉన్నారు. వారి సమయాన్ని స్నేహితుల దగ్గర గడుపుతున్నారు. ఈ సమయం దేవుడు నీకు ఇచ్చింది కాబట్టి ఈ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించగలుగుతున్నావు? ఈ జీవితం కనువు చాలింపక మునుపే నీవు దేవుని దృష్టిలో ఒక యోగ్యమైన పాత్రగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో కారణం తెలిసే, లాక్డౌన్లో దేవుడు నీ పట్ల అనుకున్నది, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, నువ్వు ఏ స్థితినైతే విడిచిపెట్టావో, ఒకప్పుడు నీ చిన్నతనంలో మందిరంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపేవాడివి, ఒకప్పుడు పాటలు పాడే దాంట్లో ఆసక్తి చూపేవాడివి, ఒకప్పుడు వాక్యం చదివేటువంటి విషయాల్లో ఆసక్తి చూపేవాడివి. ఇప్పుడు ఏమైపోయింది నీ ఆసక్తి అంటే? లోక సుఖభోగాల వైపు నీ నడవడిక వెళ్ళిపోతా ఉంది. లోక కార్యాల వైపు నీ నడవడిక వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న యవన బిడలారా, దేవుడు మీతోనే మాట్లాడతాడేమో తెలుసా? నీ నడవడికని ఈ రోజును సరి చేసుకోగలిగినట్లయితే దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తిగా నీవు మారగలుగుతావు. నీ నడవడిక సరిగా లేనంత కాలం, నీ యొక్క ప్రవర్తన సరిగా లేనంత కాలం నీ జీవితంలో లోకము వైపు, లోక పోకడల వైపు, లోక ఆశల వైపు, లోక తలంపుల వైపు ప్రయాణం చేసినంత కాలం నువ్వు వేసే అడుగు ప్రతిదీ కూడా ఫెయిల్యూర్గానే మారిపోతుంది. హోషియా తన పరిపాలనలో ఒక అత్యధికమైన స్థానాన్ని సంపాదించుకున్నాడంటే ఇతడి వయసు ఏమీ పెద్ద వయసు ఏమీ కాదు. ఇతడి వయసు ఏమీ గొప్ప వయసు ఏమీ కాదు. కేవలం 8 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలించడం నేర్చుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వయసు ఎంత? కేవలం 8 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల వయసు. ఈ సంవత్సరపు కాలాలలో నీ సమయాన్ని ఎలా వాడు చేస్తున్నావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అంటున్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగము చేసుకునిచ్చు జ్ఞానముగా నడుచుకోమని మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? సమయము యొక్క విలువ తెలియని వారు అజ్ఞానముగా ప్రవర్తిస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఒకవేళ పడుకుని చూస్తున్నావేమో, ఒకవేళ కూర్చుని వాక్యాన్ని వింటున్నావేమో, ఒకవేళ ఏదో లైవ్ వస్తుంది కదా, లైవ్ నేను చూస్తాను కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు దాకా నీ సమయాన్ని పాడు చేసేసావు. ఇప్పుడు దాకా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను పాడు చేసావు. కాబట్టే నీవు చదువుకున్న నీ ఉద్యోగం సంపాదించుకోలేకపోయావు. నీవు పలుకుబడి ఉన్నా సరే దేవుని దగ్గర ఘనతను కోరుకోలేకపోయావు. హోషియాలో మొట్టమొదటిగా దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడు. మూడవదిగా ఇతడు ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? దేవుని యొక్క వాక్యము పట్ల. అదే 34వ అధ్యాయం 15-21 వచనాలు మనం చదువుతా ఉంటే, ఇతడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు అతని రాజ్యములో ఉన్నటువంటి బయలు దేవత యొక్క స్తంభాలన్నిటిని కూడా పడగొట్టడం ప్రారంభించాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలన్నీ కూడా అతని రాజ్యంలోంచి తొలగించడము అనేది ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర నీ విచారణ చేయగలిగితే నీ హృదయములో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని తొలగించుకోగలుగుతావు. దేవుని దగ్గర నీ సమయం అనేది నువ్వు సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే నీవు ముందుకి ఎలా వెళ్ళాలో దేవుడు నీకు ఒక జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. ఈరోజు నువ్వు వేసే అడుగులో ఫెయిల్యూర్ కనబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? మనుషుల దగ్గర నీ విచారణ అనేది చేస్తూ ఉన్నావు, స్నేహితుల దగ్గర అనేది నీ విచారణ చేస్తున్నావు. చాలామంది యవన బిడ్డలు చూస్తావంటే తమ తల్లిదండ్రుల మాటను కూడా వినే స్థితిలో లేనటువంటి స్థితి కనబడతా ఉంది. ఈ లాక్డౌన్ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ తల్లిదండ్రులతో కలిసి, నీ కుటుంబముతో కలిసి నువ్వు ఆరాధించాలని, నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి పొందుకోవాలని. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ప్రభువా నేను నా యవన వయస్సుని ఈ లోకం అనేటువంటి పోకడల వైపు ప్రయాణం చేస్తా ఉన్నానేమో. ఈరోజు హోషియా యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకో, కేవలం 8 సంవత్సరాల వయసులో అతడి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను తెలుసా? యూదా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులందరిలో కల్లా ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. 5వ వ్యక్తిగా ఇతని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులందరూ కూడా 34 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 26 సంవత్సరాల్లో అనుభవం కలిగిన వారు రాజ్యాన్ని, అధికారాన్ని తీసుకోగలిగితే కేవలం 8 సంవత్సరాల్లో ఇతడు రాజ్యాన్ని తీసుకోగలిగాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇంతవరకు కూడా నీ సమయాన్ని పాడు చేస్తామేమో, ఇంతవరకు కూడా దేవుని దగ్గర
విచారణ చేయలేని వ్యక్తిగా నువ్వు ఉండిపోయావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడి మాటలు వింటున్నావు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఒకటి అడగాలి, ప్రభువా ఇంతవరకు కూడా నిన్ను అనుసరించి నేను నడుచుకోలేకపోయాను, ఇంతవరకు కూడా నీ ప్రేమ నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన దేహం అంతా కూడా రక్తసిద్ధిగా మారిపోయింది. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి కూడా వెనుక తీయలేదు. నీ ప్రేమించే నీ స్నేహితుడు ఆపదొస్తే పారిపోతాడు. నీ ప్రేమించే నీ స్నేహితుడు ఏదైనా నీ కలగరాంది కలిగిందనుకో బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఏమన్నాడో తెలుసా? జిగటకల్ల దొంగ ఊబిలో కూరుకుపోయినా కూడా నీ జీవితాన్ని లేపి ఆయన బండ మీద స్థిరపరచగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఇంతవరకు కూడా నా సమయాన్ని నేను పాడు చేసుకున్నాను, ఇంతవరకు కూడా నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నేను పాడు చేసుకుంటూ సినిమాల వైపు, టీవీల వైపు, సెల్ ఫోన్ల వైపు ఈరోజు యూత్ చాలామంది గమనిస్తూ ఉంటే టిక్టాక్ వీడియోల వైపు, యూట్యూబ్ల వైపు, ఇంకా ఆయా కార్యక్రమాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఈ రాత్రి నువ్వు పండుకుని చుండగానే దేవుడు రాకడొస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావో విడివబడే గుంపులో ఉన్న ఒకసారి ఆలోచించాయి. ఎత్తబడే గుంపులో నీవు ఉండగలిగినట్లయితే దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలుగుతాం. అదే విడివబడిన గుంపులో నీవు ఉన్నట్లయితే దేవుని రాకడ నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉండగలుగుతాం. ఈ హోషేయ జీవితంలో గమనించవలసింది ఏంటో తెలుసా? 1, ఆయన నీతిని అనుసరించి నడుచుకున్నాడు. 2, దేవుని దగ్గర విచారణ చేయడం నేర్చుకున్నాడు. 3 ఏమన్నాడో తెలుసా? ఆయన వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడంట. ఎంత గొప్ప ఇతని జీవితం ఒకసారి ఆలోచన చేయండి. ఇతని యొక్క లైఫ్ స్టోరీ అంతా చదువుతూ ఉంటే మీరు ఇంటి దగ్గర ఈ వాక్యమైన తర్వాత 34, 35 అధ్యాయాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం కూడా చదువుతూ ఉండండి. ఇతడి జీవితంలో దేవుని పట్ల ఎలాంటి నడవడిక నడుచుకున్నాడు, మంచి నడవడికను నడిచాడు కాబట్టి మంచి కృపను ఇతడు పొందుకోగలిగాడు. అదే దేవుని దగ్గర అజాగ్రత్తగా నడుచుకుంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఈవులను ఈరోజు నువ్వు పోగొట్టుకోగలుగుతావు. చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఏమన్నా తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నాడో ఆయన సన్నిధిలో ఆయన వస్త్రాలను చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఈరోజు నీవు చేసే ప్రార్థన దేవునికి నీకు ఆటంకంగా మారిపోతుందంటే కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని దృష్టిలో వ్యతిరేకమైన వ్యక్తిగా, వ్యతిరేకమైన కార్యకలాపాలు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైనటువంటి స్వభావాలు నడుచుకున్నావు కాబట్టి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నావు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినాన్న మా జీవితాన్ని చేతుల్లో మేము పెడుతున్నాం. హోషేయ అనుకున్నాడు ఏమన్నా తెలుసా? దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మంచి కృపనిస్తాడని. దేవుని దగ్గర విచారణ చేశాడు కాబట్టి ఉన్నతమైన స్థాయికి ఇచ్చాడు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు మేము తెలియచేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపతో నింపి వాక్యము విన్న బిడ్డల జీవితాల్లో గొప్ప కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనకును మన కుటుంబాలకి వాక్యము విన్న ప్రతి బిడ్డలకు కూడా ఆయన కృపాదేవుని ఆశీర్వాదాలు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.